బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ను ఏకతాటిపై నడిపే నాయకుడు కరువయ్యాడు. ముఖ్య నేతలంతా తమ తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఓవరాల్గా పార్టీని నడిపేవారే లేరా అనే టాక్ కమలం పార్టీలో వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. పార్టీలన్నీ ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. కానీ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఉదయం సాయంత్రం ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా మరోసారి బరిలోకి దిగుతున్న బండి సంజయ్ తన నియోజకవర్గంలోనే బిజీగా ఉంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న అరవింద్, మెదక్ నుంచి బరిలోకి దిగుతున్న రఘునందన్ రావు తమ నియోజకవర్గాల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీజేపీలో కీలక నేతలంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితం కావడంతో రాష్ట్రంలోని 17 సీట్ల ఎన్నికలకు క్యాడర్ను ఏకతాటిపై నడిపే నాయకుడు కరువయ్యాడని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం మొత్తం ప్రచార బాధ్యతలు చూసుకోవడంతో పాటు ఇంటర్నల్ అంశాలు నేతల మధ్య సమన్వయం చేసే నాయకుడు లేడన్న టాకు నడుస్తోంది. అత్యవసర సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం 4-5 నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య గ్యాప్ ఉంది. దీన్ని సరిచేసే టైం కీలక నేతలకు లేదని బీజేపీలో డిస్కషన్ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని, వ్యూహాలను ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతల బహిరంగ సభలను, పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలను కిషన్ రెడ్డి ఫాలో చేశారు. కానీ పార్లమెంటు ఎన్నికలను కీలక నేతలెవ్వరూ ఫాలో అప్ చేసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు బీజేపీ నేతలు. ముఖ్యమైన లీడర్లంతా వారి నియోజకవర్గాల్లో ప్రచారంలో బిజీగా ఉండడంతో తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎవరికి చెప్పుకోవాలని అభ్యర్థులు మదనపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ పోటీ చేయడం లేదు. ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎన్నికల కమిటీ సభ్యుడు కావడంతో కొంత బిజీగా ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకత్వం అభయ్ పాటిల్ను నియమించింది. ఆయన మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో కొంత సమస్య ఉందనే టాక్ బీజేపీలో నడుస్తోంది. అయితే పార్టీలో సమస్యలు పరిష్కరించేందుకు నేతలను సమన్వయం చేయడానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ లక్ష్మణ్తో పాటు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు నేతలు. భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి చోటలో కూడా సమన్వయకర్తలు ఉంటారు, పర్యవేక్షించేటటువంటి నాయకత్వం ఉంటుంది. మాకు ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ గారు జాతీయ నాయకులు వచ్చినారు. మాకు ఆల్రెడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ ఉన్నారు. ఆల్రెడీ శివప్రకాష్ జీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ అన్ని పార్లమెంట్లో కూడా ఎట్లా నడుస్తున్నాయో చూస్తున్నారు. మా జాతీయ నాయకులు నడ్డా గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు, మోడీ గారు వస్తున్నారు. మాకు ఆల్రెడీ ఇక్కడ పార్లమెంటు బోర్డు మెంబర్, అలాగే ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు పూర్తి స్థాయిలో సమయాన్ని కూడా పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. నేతలు ఎవరిని చెప్పినా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపై నడిపించేవారు కరువయ్యారని బీజేపీ క్యాడర్ అంటోంది. ఇంటర్నల్ సమస్యల పరిష్కారం, నేతలను సమన్వయం చేసే నేత లేకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఎంపీ ఎన్నికలపై పడుతుందని చెప్తున్నారు.